దేవునికి స్తోత్రం. ఏదైనా పరిపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. అతడు కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. వాటి రాజులు 18:30. ప్రియా పరిపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. ఏదైనా పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క ఈ వాగ్దానం దేవుని నోటి మాట ద్వారా మన జీవితాలు ధన్యములగునుగాక. యెహోవా బలిపీఠమును బాగు చేసే దేవుడు, అనగా మన హృదయాలను మన సిద్ధులను బలపరిచే గొప్ప దేవుడు. దిగజారిన మన జీవితాల్లో బలహీనపరచబడిన మన బ్రతుకుల్లో విజయమిచ్చే విజయసారథి మన దేవాదేవుడు. మనము బలిపీఠం కట్టి ప్రార్థిస్తే మన ప్రార్థనకి జయము కలుగుతుంది. బలిపీఠం మీదకి ఎప్పుడైతే అగ్ని దిగిందో అప్పుడే దేవుని కార్యం మన పట్ల పరిపూర్ణంగా సంపూర్ణంగా మన పట్ల జరుగుచున్నది. పడదోయబడి ఉన్న బలిపీఠం యొక్క దృశ్యము ఏలియా హృదయంలో అత్యాశక్తిని కలుగజేశాను. మీ హృదయములను బలిపీఠము పాపముతోనూ అతిక్రమతోనూ పడదోయబడి ఉన్నదా, బద్దలైపోయి ఉన్నదా, విచ్ఛిన్నమై ఉన్నదా? దేవాదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో మన బలిపీఠము అనగా మన హృదయము. బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. బలిపీఠం విచ్ఛిన్నమైన, కూలిపోయిన, బద్దలైపోయిన దేవుని కార్యం, దేవుని క్రియ మన జీవితంలో జరగదు. దేవాదేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీ తారుమారు జీవితాలను బాగు చేయవలనని, వంకర మార్గం తిన్నవుగా చేయవలనని, తెగించి చేసిన పాపములు దేవాదేవుడిని యేసుక్రీస్తు ప్రభువు ఎదుట ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి, ప్రభా మా జీవితంలో మీ కార్యం జరగాలని ప్రభుకు హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే మనసిచ్చి చోటిచ్చి ఆయన నామానికి మహిమార్థంగా మనం నిలిచి ఉన్నామో అప్పుడే ఆ దేవాదేవుని యొక్క పరిపూర్ణమైన కార్యం మన జీవితంలో జరుగుతున్నది. కాబట్టి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతేవో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నీ మొదటి క్రియను చేయమని ప్రకటన 2:5 మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచినప్పుడు వారు తమ వలలను బాగు చేయుచుండిరి. అవును, రంధ్రములతో కూడిన వలలో చేపలు నిలవవు. పడదోయబడిన బలిపీఠముల మీదకు అగ్ని దిగదు. పాపముతో నిండిన జీవితమందు దేవుని ఆశీర్వాదాలు ఎంతమాత్రం కూడా నిలవదు. దేవుని బిడ్డలారా, దేవునికి పరిపూర్ణమైన స్థలాన్ని ఇద్దాం. మన బలిపీఠాన్ని కడదాం. పరిశుద్ధాత్మ దేవాదేవుడికి మన హృదయంలో ప్రత్యేకమైన స్థానం కేటాయిందాం. దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలు మనం పొందుకుందాం. ప్రభుకి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా మనం నిలుద్దాం. ఈ సంవత్సర కాలమంతయు దేవాదేవుని యొక్క దయ మన మీద నిలవటానికి, మన తారుమారు జీవితాలు మనం సరిచేసుకుని పరిశుద్ధాత్మ దేవాదేవునికి మహిమార్థంగా మనం నిలుద్దాం. మనము ప్రార్థనా వీరులమై, ప్రార్థనాపరులమై, ప్రార్థనా యోధులమై పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మనం కొనసాగుదాం. దేవుడు తన అగ్ని దింపి మనల్ని బలపరిచి పదిలపరిచి మనకు జయమవగల గొప్ప దేవుడే మన క్రీస్తునాథుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనకు మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే మన బలిపీఠాలు కడదాం. యెహోవా మీ బలిపీఠములు కట్టునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ మహిమాస్వరూపుడైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మా బలహీనపరచబడిన మా బలిపీఠాలను, చిదులమైన మా బలిపీఠాలను, బద్దలైన మా బలిపీఠాలను, తారుమారులైన మా బలిపీఠాలను ఇప్పుడే మీరు కట్టమని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం. దేవా, దయచేసి నీ కుమారుడు యేసునామములో నాయన బలహీనమైన మా హృదయాలు ఇప్పుడే కట్టండి. పరిపూర్ణంగా మమ్మల్ని, సంపూర్ణంగా మమ్మల్ని చేయండి. నీ కుమారుడు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రభా నీకు స్తోత్రాలు. మా బలిపీఠాలు కట్టి ప్రభా మీ నామానికి మహిమార్థంగా, మీ నామానికి ఘనతగా మేము జీవించడానికి నాయన బలిపీఠం లేకుండా నాయన అగ్ని దిగదు గనక ఇప్పుడే మా బలిపీఠాలు మరొకసారి మీరు రిపేర్ చేసి, అనగా మా హృదయాలు మరొకసారి మీరు రిపేర్ చేసి పరిపూర్ణంగా ఈ బలిపీఠాన్ని కట్టి మీ అగ్ని దింపమని, మీ కార్యం మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను బంగారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.